వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ సింపుల్ అండ్ ఈజీ ఎగ్ ఆమ్లెట్ ఆర్ కోడిగుడ్డు అట్టండి. దానికోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలోకి నేను ఒక 2 ఎగ్స్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఒక పావు స్పూన్ వరకు వేసుకోవచ్చు అండి. పావు స్పూన్ కూడా ఎక్కువే అవుతుంది, కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే కొలత ఒక ఎగ్కి ఒక పించ్ ఉప్పు, కొంచెం పించ్ కన్నా ఎక్కువ కారం అండి. ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ అయినా అంతే, మీరు ఘాటుకి ఏదైతే వేసుకుంటున్నారో అది. మీరు ఉప్పు తీసుకున్న దాని మీద కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవటం ఒక ఎగ్కి. అలా 2 ఎగ్స్కి ఎంత పడితే అంత వేసుకోండి. నేను ఇక్కడ ముందుగానే కొంచెం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టొమాటో ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నా అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి లైక్ మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాం కదా, బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా ఒట్టిగా తిన్నా కూడా బాగుంటుంది. ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇట్లా నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటో, కొత్తిమీర సన్నగా తరిగేసి దీంట్లోకి వేసి పెట్టుకున్నాను. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. ఎందుకంటే ఈ మనం ఉప్పును మిరియాల పొడి వేసుకున్నాం కదా, అది ఎగ్లో కలవదండి, లేకపోతే అలాగే ఉండిపోతుంది, ఒక దగ్గర గడ్డలుగా ఉండిపోతుంది. కాబట్టి ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి ఒక రెండు ఎగ్స్ని నేను కొట్టి వేసుకుంటున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నా అండి నేను. స్టమక్ ఫిల్లింగ్ ఉంటుందండి ఈ ఎగ్ ఆమ్లెట్. నార్మల్ ప్లెయిన్ ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటానే ఉంటాం కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చాలా రకాల ఆమ్లెట్స్ వేస్తాను అండి, దాంట్లో ఇది కూడా ఒక రకం. ఇంకా కావాలంటే నేను వేరే ఆమ్లెట్స్ కూడా పెడతాను. లైక్ మనం మష్రూమ్స్ వేసి ఒకటి చేస్తాను, అది కూడా బాగుంటుంది. అది కూడా ఈసారి అప్లోడ్ చేస్తాను అండి. మనం చూసారు కదా, చక్కగా బీట్ చేసుకోవాలి బాగా. కొంచెం ఫోమ్ వస్తుంది చూసారు కదా, స్పీడ్గా బీట్ చేసుకోండి, అప్పుడు మంచిగా కలుస్తుంది. నేను ముందుగానే పెనం పెట్టేసుకున్నా అండి. పెనం వేడయ్యాక దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. మీరు పెనం మీద ఆమ్లెట్ స్టిక్ అయిపోకుండా ఉండాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలండి. పెనం హీట్ చేసుకొని ముందుగానే, హీట్ అవ్వకుండా వేయకూడదు అండ్ ఆయిల్ లేకుండా కూడా వేయకూడదు. అట్లా వేసినప్పుడే మీరు ఒకవేళ ఆయిల్ లేకుండా కానీ పెనం హీట్ అవ్వకుండా కానీ వేస్తేనే ఎగ్ ఆమ్లెట్ పెనానికి స్టిక్ అయిపోతుంది. కాబట్టి అలా వేసుకోండి. చూసారు కదా, నేను చక్కగా వేసాను. దీని మీద ఆ టొమాటో ఆనియన్ కుక్ అవ్వాలండి, కాస్త టైం పడుతుంది. 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి, లేదంటే ఎగ్ ఆమ్లెట్ మనకి 1 మినిట్లో కుక్ అయిపోతుంది కదా, ఇది ఇంకొక 1 మినిట్ ఎక్స్ట్రా పడుతుంది. మనం చూసారు కదా, అలా మధ్యలో కట్ చేసుకొని మీరు కొంచెం ఒక సైడ్ నుంచి పైకి లేపారంటే ఆ కన్నంలో నుంచి పైన ఉన్న ఎక్సెస్ ఎగ్ మిశ్రమము కిందకి వెళ్ళిపోతుందండి చక్కగా. అప్పుడు మీకు పైనే అది ఎక్కువ టైం కుక్ అవ్వకోకుండా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి కుక్ అవుతుంది. చూసారు కదా, కొంచెం సన్న సెగ మీద పెట్టి కుక్ చేసుకోండి. జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి మరి, లేకపోతే కింద పడిపోతుంది, స్టవ్ మీద అంతా అవుతుంది. ఎక్సెస్ ఏమన్నా బయటకు వచ్చి ఉంటే అది లోపలికి చేసేసుకుంటే వెంటనే అతుక్కొని పోతుందండి పచ్చిగా ఉన్నప్పుడే. చూసారు కదా, కొంచెం అలా ప్రెస్ చేసుకుంటా కుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆనియన్, టొమాటో పచ్చివి వేశారు కదా, అవి కొద్దిగా కుక్ అవుతాయి. మీకు కుక్ అవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదండి, కొంచెం అట్లా క్రంచీగా తగులుతూ ఉన్నా కూడా బాగుంటుంది ఆమ్లెట్. ఇది ఒట్టిగా ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే ఏమి చేసుకోవాలి అని ఐడియా రానప్పుడు ఇలా చేసుకొని చూడండి. చాలా స్టమక్ ఫీలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 1-2 వరకు కూడా మీకు ఆకలేదు. ఇదిగోండి చూసారు కదా, అట్లా 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి, మాడనివ్వద్దు. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ కాల్చుకోనండి. అంతే అండి, సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఆమ్లెట్.
చూసారు కదా, కాలిపోయింది. తీసి ప్లేట్లోకి వేసుకుందాం. చూసారు కదా, చాలా చక్కగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. తిని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై videos to your friends and family. Thank you. Thanks for watching my video.